అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పినప్పటికీ ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోని కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కీలకంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు మహి వయసు 44 సంవత్సరాలు. ఎంత స్టార్ క్రికెటర్ అయినప్పటికీ ఏదో రోజు రిటైర్ కావాల్సిందే. ధోని కూడా ఏదో ఒక రోజు రిటైర్ అవుతాడు. అయితే ఇప్పుడు రాబోయే సీజనే మహికి చివరిది కావచ్చనే చర్చ జరుగుతోంది. సీజన్ మధ్యలో తప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారము సాగుతోంది. ధోని మాత్రం తన శరీరం సహకరించినంత వరకు ఆడతానని చెబుతూనే ఉన్నాడు. అయితే మహీకి ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై ఫ్రాంచైజీ ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తోంది. ఐపీఎల్ మినీ వేలానికి ముందుగానే రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ను తీసుకుంది. బదులుగా రవీంద్ర జడేజా, శామ్ కర్రన్ను రాజస్థాన్ రాయల్స్కు పంపించింది. దీంతో ధోని తర్వాత వికెట్ కీపింగ్ బాధ్యతలు చూసుకునేది సంజు శాంసన్ అని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. అంతేకాదు, ఈసారి మహి ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడతాడేమో అనే చర్చ కూడా ఉంది. ధోని బ్యాటింగ్కే పరిమితం కావచ్చనే వాదన ఎక్కువగానే ఉంది. మహి బ్యాటర్గానే ఆడితే వికెట్ల వెనకాల సంజు శాంసనే ఉంటాడు. శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 18 కోట్లు ఖర్చు చేసింది. మహీకి ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడిని కూడా తీసుకుంది. మినీ వేలంలో అన్క్యాప్డ్ ప్లేయర్ కార్తిక్ శర్మను కొనుగోలు చేసింది. ఆక్షన్లో ఇతర ఫ్రాంచైజీలతో గట్టిగానే పోరాడింది. చివరకు 14 కోట్ల 20 లక్షలకు కార్తిక్ శర్మను సొంతం చేసుకుంది. వికెట్ కీపర్, బ్యాటర్గా కార్తిక్ శర్మపై చెన్నై సూపర్ కింగ్స్ భారీ ఆశలే పెట్టుకుంది. అందుకే భారీగా ఖర్చు చేసింది. సంజు శాంసన్, కార్తిక్ శర్మకు కలిపి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు 32 కోట్ల 20 లక్షలు ఖర్చు చేసినట్టయింది. ఉర్విల్ పటేల్ రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ లో ఆల్రెడీ మరో వికెట్ కీపర్, బ్యాటర్ కూడా ఉన్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోని 4 కోట్ల రూపాయలతో చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగుతున్నాడు. మరోవైపు మహీకి ఇదే చివరి సీజన్ అని మాజీలు సైతం అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయ ఆటగాళ్లపై చెన్నై సూపర్ కింగ్స్ గురి పెట్టిందంటున్నారు. 2008 నుంచి మహి సీఎస్కే తరపున ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై 2 ఏళ్ల నిషేధ సమయంలో మినహాయిస్తే ప్రతిసారి సీఎస్కే తరపునే బరిలో దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా 5 సార్లు టైటిల్ అందించాడు. సీఎస్కే అంటే ధోని, ధోని అంటే సీఎస్కే అనేంతగా సీన్ను మార్చేశాడు. అయితే వీడ్కోలు చెప్పాలని కనుక ఫిక్స్ అయితే కప్తోనే కెరియర్ను ముగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి కెరియర్పై మహి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.